అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే శ్రద్ధగా దేవుని మాట వింటారో మీలో బీదలు ఉండరని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనలో బీదరకం రాకుండా ఉండాలి అంటే దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలండి. అప్పుడు మనలో బీదలు ఉండరని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనం ఏం చేస్తూ ఉంటామండి? అందం దానికి ఆశపడుతూ ఉంటాం అనమాట అండి. పక్క వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి మనం కూడా అదే చేయాలని చెప్పేసి ఆశపడి చక్కగా అప్పులు చేస్తూ ఉంటాం. అప్పులు చేసి తిప్పలు తెచ్చుకుంటూ ఉంటామండి. అప్పులు తీరక బాధపడుతూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం అనమాట అండి. దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, మీరు లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్తా ఏమీ తీసుకువెళ్ళరు కనుక అన్న వస్త్రములు కలిగి తృప్తి పొందమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉంటే మనం తృప్తి పొందుతూ ఉంటామని ఉన్నదాంతో ఏమాత్రం కూడా మనము తృప్తి అనేది పొందకుండా మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉంటాం అనమాట అండి. కాబట్టి ఇస్కరియోతు యూదా గారు అందందానికి ఆశపడ్డాడు, ఉన్నదాన్ని పోగొట్టుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఎప్పుడైనా సరే మనది కాని వస్తువునైనా సరే మనది కాని దేనిని కూడా మనము ఆశించకూడదని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మనకున్న దాంతో తృప్తి పొందినట్లయితే దేవుడు మనం దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఇస్కరియోతు యూదా గారు ఏదో సంపాదించేసుకోవాలని చెప్పేసి అందం దానికోసం ఆశపడ్డాడు, ప్రాణాన్ని కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితను బట్టి ఆకాన్ గారు కూడా అంతేనండి. ఆయన కూడా ఏదో సంపాదించేసుకోవాలని చెప్పేసి దేవుడు ఏదైతే తెచ్చుకోవద్దన్నాడో అది తెచ్చుకుని తన డేరాలో దాచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమన్నా తృప్తి పొందాడైనా ఏమాత్రం కూడా తృప్తి అనేది పొందకుండా చివరికి అందందానికి ఆశపడ్డాడు కనుక ఉన్నదాంతో తృప్తి పొందుకోకుండా ఏదో సంపాదించుకోవాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఆయన కూడా తన కుటుంబం అంతా ప్రాణాలు కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గెహాజీ గారు గురువుగారి యొక్క మాట వినకుండా ఏదో సంపాదించేసుకోవాలని చెప్పేసి పరుగుని వెళ్ళి కొంత ధనాన్ని కొన్ని వస్త్రాలను తెచ్చుకొని ఇంట్లో దాచుకున్నాడండి. ఆయన కూడా అందందానికి ఆశపడ్డాడు కనుక అక్కడ నయమానికి పోయిన కుష్టి రోగాన్ని తన మీదకి తన పిల్లల మీదకి తెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనం ఎప్పుడైనా సరే అందందానికి ఆశపడకుండా ఉన్నదంతా తృప్తిపడితే అంతకు మించిన మహాభాగ్యం మరొకటి ఉండదన్నమాట అండి. దేవుడికి తెలుసండి మనకేం కావాలో, ఎంతవరకు కావాలో. నా పిల్లలకి ఏది అవసరమో దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉంటాడు కనుక మనకు మించిన దానికోసం మనం ఆరాటపడకూడదు. చక్కగా ఉన్నదాంతో తృప్తిపడే యోగ్యతను మనము సంపాదించుకోవాలన్నమాట అండి. ఏమంటారండి, యవనస్తులు ఉన్నదాంతో తృప్తిపడి భూమి మీద హాయిగా జీవిస్తారా, లేని దానికోసం ఆరాటపడి కష్టాలు తెచ్చుకుంటారా? ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోవాలన్నమాట అండి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఉన్నదంతా తృప్తిపడండి. దేవుని నామ మహిమాత్మే జీవించండి. దేవుడు మనకి ఏ సహాయం అయితే కావాలో ఆ సహాయము చేస్తూ ఉంటాడు తప్ప ఏమాత్రం కూడా మనం అందం దానికోసం ఆరాటపడకుండా జాగ్రత్తగా ఉన్నదంతా తృప్తి పొందుదాం. దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం, చక్కగా భూమి మీద హాయిగా జీవిద్దాం అనమాట అండి. ఏమంటారండి, మేము దేవుని మాట వింటామండి, దేవుని మాట ప్రకారం నడుచుకుంటామండి, ఉన్నదాంతో తృప్తిపడి చక్కగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని హాయిగా భూమి మీద జీవిస్తామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో తలలో వంచండి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషుని పరలోక పదాన్ని నీ ఘనమైన పదం లెక్కలన్నీ స్తుతిస్తుంది ప్రభా. సర్వశక్తి గల దేవా, నీ మాట శ్రద్ధగా విండి తండిస్తుండవా. ఎవరైతే తండ్రో నీ మాట ప్రకారం నడుచుకుంటారో తండిస్తుండవా వారిలో బీదలు ఉండదని చదివి చేతండి నీ కొందనాలు. బిడ్డలందరూ తండ్రి, పిల్లలందరూ ప్రభా నీ మాట శ్రద్ధగా విని తండిస్తుండవా. చక్కగా ఉన్నదాంతో తృప్తిపడి తండిస్తుండవా. లేని దానికోసం ఆరాటపడకుండా తండిస్తుండవా. ఉన్నదాంతో తృప్తిపడి హాయిగా జీవించే యోగ్యతను ప్రభా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నీ ఎందుకు ప్రభా నమ్మిక కలిగి జీవించి తండ్రిస్తున్నాను ప్రభా. తండ్రి హాయిగా జీవించే యోగ్యతను ప్రభా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలను దండిస్తున్నారో, బాలింతరాలను దండిస్తున్నారో, సంతానాన్ని బిడ్డలను దండిస్తున్నారో, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దండిస్తున్నారో, ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని దండిస్తున్నారో,
తండ్రి చేతివృత్తులు చేసుకుంటున్న వారిని దండిస్తున్న ప్రభావ, వాహనాలు నడుపుతున్న వారు దండిస్తున్న ప్రభావ. అలాగే తండ్రి సర్వశిష్యులు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభావ నీ మాట శ్రద్ధగా విని తండిస్తున్న ప్రభావ, ఉన్నదాంతో తృప్తిపడి తండిస్తున్న ప్రభావ, బేదరికం అనేది లేకుండా తండిస్తూ అతను ప్రభావ. తండ్రి అప్పులు చేసి తెప్పలు తెచ్చుకోకుండా దండిస్తున్న ప్రభావ, హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని, మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన మృతుపాలను దయచేయమని, మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రేసమైన నమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకుని గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మన దేవుని పిల్లలం కనుక మనం ఉన్నదాంతో తృప్తిపడి ఇతరులకు కూడా ఉన్నదాంతో తృప్తి పడాలని చెప్పేసి మన కోసం మనం ప్రార్థన చేసుకుని మన అందరి కోసం ప్రార్థన చేద్దామా? ఏమంటారండి? ఈ ఆలోచన మీదే. మీరు బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మీరు నేను మనందరము ఉండాలండి. అందుకే అందరి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ దీవించబడాలని, అందరూ ఆశీర్వదించబడాలని, అందరూ అభివృద్ధి పొందాలని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఇతరుల కోసం ప్రార్థన చేసి మన కోసం మనం ప్రార్థన చేసుకుందామా? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని ఉన్నదాంతో తృప్తిపడి భూమి మీద హాయిగా జీవిందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. మనందరం కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఉన్నదాంతో తృప్తి పొందుదాం, భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు?